అనిల్ కుమార్ యాదవ్ గారి నాయకత్వం, జిందాబాద్ అనిల్ కుమార్ యాదవ్ గారి నాయకత్వం, జై జగన్, అనిల్ కుమార్ యాదవ్ గారి నాయకత్వం, జై జగన్, జై జగన్, జై జగన్. నెల్లూరు నగరానికి మైనారిటీ ముస్లిమ్స్కి ఇదే మొట్టమొదటిసారిగా ఒక ముస్లింకి సీట్ కేటాయించడం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో మైనారిటీకి ఒక అండగా ఉండాలి, మైనారిటీలు రాజకీయంగా ఎదగాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారి సహకారంతో ఈరోజు డిప్యూటీ మేయర్ అయిన మా అతి సామాన్యుడు మన ఎండి మొహమ్మద్ ఖలీల్ అహ్మద్ గారు కార్పొరేటర్గా గెలిచి తర్వాత డిప్యూటీ మేయర్గా గెలిచి ఎన్నో సేవలు అందించారు. అతి సామాన్యుడు. మేము చూస్తుంటే ఇప్పుడు రాజకీయాల్లో దాదాపుగా ఒక రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడాలంటే 100 కోట్లు 200 కోట్లు కావాలా. ఆ పెద్ద వాళ్ళు ఎన్ని రాజకీయాలు చేస్తూ ఉంటారు. కానీ సామాన్యుడు మామూలుగా అందరితో కలిసి ఉండే ఒక వ్యక్తికి ఈరోజు అనిల్ అన్న గారి సహకారంతో ఈరోజు అతి సామాన్యుడైన మొహమ్మద్ ఖలీల్ అహ్మద్ గారికి ఈరోజు సీట్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ముస్లిమ్స్ అందరూ, అదే కాకుండా మన క్రిస్టియన్స్, హిందూస్ అందరూ కలిసి మన సిటీ నగరానికి మొహమ్మద్ ఖలీల్ అహ్మద్ గారికి భారీ మెజార్టీతో గెలుపుకుంటామని ఈ ఒక మంచి కార్యక్రమం చేయబడింది. రాబోయే రోజుల్లో కూడా ఈ 2-3 నెలల్లో బాగా కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటామని పైన జగన్మోహన్ రెడ్డి గారు కన్ఫామ్గా వస్తారని, అదేవిధంగా నెల్లూరు సిటీ నగరానికి మొహమ్మద్ ఖలీల్ అహ్మద్ గారు ఎమ్మెల్యే గెలుస్తారని, భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈరోజు మీడియా కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మేము చూసుకుంటా ఉంటే అనిల్ కుమార్ యాదవ్ గారు నెల్లూరులో కాదు, నెల్లూరు అంటే అనిల్ కుమార్ యాదవ్ గారు ఎక్కడైనా ఒక రాజకీయ నాయకుడు సెలబ్రిటీగా ఎదిగాడంటే అది కేవలం ఒక అనిల్ కుమార్ యాదవ్ గారే. ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గమైనా అనిల్ కుమార్ యాదవ్ గారిని నిలబడేటంటే ఖచ్చితంగా గెలుస్తారు. అదేవిధంగా ఆయనకి ఒక మంచి గుర్తింపు, ఈరోజు ఒక మంచి లీడరు, ఒక మంచి గ్రేట్ లీడర్గా ఎదిగిన మా అనిల్ కుమార్ యాదవ్ గారికి అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎప్పుడు ఈ పార్టీకి అండగా ఈ పార్టీకి కలిసి పోరాడతామని దాదాపుగా సొంతపేట సర్కిల్లో టీడీపీలో వర్క్ చేస్తా దాదాపుగా ఒక 20 సంవత్సరాలు ఉన్న వ్యక్తులు ఈరోజు 20 మంది ఈరోజు వైఎస్ఆర్ సిటీలో చేరడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నుంచి మేము కష్టపడి ఈ పార్టీకి ముందుకు తీసుకొని వస్తామని ఇక్కడ వచ్చినటువంటి రాజకీయాలందరికీ మొట్టమొదట మా వందనాలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటిగా మైనార్టీలో ఇచ్చినటువంటి అవకాశాన్ని ఖలీల్ భాయ్కి అనిల్ అన్న తరఫున రావడం సంతోషంగా భావిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన దానికి మేము ఆయన గెలిపించుకుంటాం. మా పట్టణాలు సైతం ఈ ఎలక్షన్లో దారిపోసి ఆయన కోసం ప్రతి ఏరియా ప్రతి ఇంట్లో కూడా మేము కష్టపడి ఎలక్షన్లో ప్రతి ఒక్కరి సహకారంతో మన జగన్ గారిని పైన అధిష్టానంగా మనం గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.